దిష్టి వ్యాఖ్యల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు జనసేన కీలక ప్రకటన చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలపై స్పందించింది. పవన్ రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం దృష్ట్యా ఆ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గోదావరి జిల్లా అన్నపూర్ణగా బాసిల్లుతున్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమేనని వ్యాఖ్యానించారు. నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులు అంటారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలిందంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరితో పాటు పలు కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పవన్ సినిమాలు ఆడవిబ్బమోమని హెచ్చరించారు. వివాదం ముదరడంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జనసేన వివరణ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా బాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి వీటి పచ్చదనమే కారణం. నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులంతా అంటూ ఉంటారు. ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలినట్టుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపైన పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవాలి. తెలంగాణ నుంచి కొందరు సీనియర్ నాయకులు ఏదైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఇష్యూ రైజ్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. అయితే జనసేన పార్టీ కార్యాలయం దీనికి సంబంధించి స్పందించింది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను కావాలని వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం దృష్ట్యా పవన్ కళ్యాణ్ మాటలు వక్రీకరించవద్దు అంటూ కూడా జనసేన పార్టీ మంగళవారం నిన్న ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన విడుదల చేయడంతో భాగంగా ఏదైతే తెలంగాణలోని కొందరు సీనియర్ నాయకులు తెలంగాణలో ఆయనకు సంబంధించినటువంటి సినిమాలు ఆడనీయము, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని పవన్ వ్యాఖ్యల తోటి ఏవైతే తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి రైతులతో కేవలం మాట్లాడిన మాటలనే ఆయన మాట్లాడారు తప్ప దీనికి సంబంధించి తెలంగాణ ఆంధ్ర విద్వేషాలు అనేవి ఎక్కడా లేవు. దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలిస్తూ రైతులతోటి ఖచ్చితంగా ఏదైతే అన్నపూర్ణగా పేరొందని గోదావరి జిల్లాలు అంటూ మాట్లాడి ఖచ్చితంగా ఈ తెలంగాణ లీడర్లు ఏదైతే ఉన్నారో ఎప్పుడు అంటూ ఉంటారు. తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కోనసీమ కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు పచ్చగా ఉంటుంది అంటూ ఉంటారు అనే మాత్రమే వ్యాఖ్యానించారని చెప్పారు. కావాలని ఈ మాటలను వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా జనసేన పార్టీ కార్యాలయం ఒక లేఖను విడుదల చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.